హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1523 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ తో పాటు లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు కూడా వీటికి దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు. అయితే దరఖాస్తు చేసేటప్పుడు ఏమేం కావాలి, ఎలా దరఖాస్తు చేయాలి అంటూ చాలా మంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. మరి ఈ వీడియోలో మనం ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే ఏమేం ఉండాలి, ఇటువంటి వివరాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మొదటగా క్వాలిఫికేషన్స్ ఏముండాలి అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ప్రొఫెసర్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్ కావచ్చు. ఈ ప్రొఫెసర్ అనే పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కంపల్సరిగా పీజీతో పాటు నెట్ గాని, సెట్ గాని, పిహెచ్డి గాని ఉంటేనే దరఖాస్తు చేయడానికి ఎలిజిబుల్. తర్వాత వీటిలో కూడా కొన్ని స్పెషలైజేషన్స్ అడిగారు. వాటిని మీరు నోటిఫికేషన్స్ రెఫర్ చేస్తే మీకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇక ఆర్జీయూకేటీలో అయితే లెక్చరర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఆ లెక్చరర్ పోస్టులకు మాత్రం దరఖాస్తు చేయాలంటే పీజీ అయిపోయినటువంటి వారు, ఎనీ పీజీ, మీరు ఏ సబ్జెక్ట్ లో అయితే పీజీ అయిపోయిందో ఆ పీజీలో పోస్టులు అనేవి ఉంటే మీరు దరఖాస్తు చేయవచ్చు. ఈ విధంగా ఆర్జీయూకేటీలో మనకు మొత్తం 311 పోస్టులు అనేవి ఉన్నాయి. వీటిలో మనకు లెక్చరర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఆ లెక్చరర్ పోస్టులకు మీరు దరఖాస్తు చేయవచ్చు. మరి లెక్చరర్ పోస్టులు 104 ఉన్నాయి. ఈ 104 లెక్చరర్ పోస్టులకు మీరు ఆర్జీయూకేటీలో మరి పీజీ చేసినటువంటి వారు దరఖాస్తు చేయవచ్చు. ఎవరు దరఖాస్తు చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఎంఎస్సి బయాలజీ, కెమిస్ట్రీ లేదా డాన్స్ కు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్, ఎంఏ ఇంగ్లీష్ చేసినటువంటి వారు, ఫైన్ ఆర్ట్స్, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంటెక్ గానీ, ఎంసీఏ గానీ ఇటువంటి వారు ఈ ఐటీ జాబ్స్ కు. తర్వాత లైబ్రరీ కూడా మరి ఎంఎల్ఏఎస్ చేసినటువంటి వారికి ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. తర్వాత ఎంఎస్సి మ్యాథమెటిక్స్, మ్యూజిక్, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా, మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి పీజీ ఉన్నటువంటి వారు, ఎంఎస్సి ఫిజిక్స్ చేసినటువంటి వారు, ఎంఏ తెలుగు చేసినటువంటి వారు, అలాగే యోగాకు సంబంధించి పీజీ ఉన్నటువంటి వారు, ఈ సబ్జెక్ట్ లో పీజీ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. మరి ఇక్కడ మీకు క్వాలిఫికేషన్స్ అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇక లెక్చరర్ పోస్ట్ కు పీజీ ఉండాలి. ఇక ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్స్ కి అయితే పీజీతో పాటు నెట్ గాని, సెట్ గాని, పిహెచ్డి గాని ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు చేయాలనుకున్నప్పుడు ఎలా దరఖాస్తు చేయాలి, ఏమేం ఉండాలి అనే వాటికి సంబంధించి ఒక ఐడియా రావడానికి మనకు యూనివర్సిటీస్ వెబ్సైట్ లో ఈ రోజు యూజర్ మాన్యువల్ అనే ఒక కొత్త ఆప్షన్ వచ్చింది. ఇంతకుముందు ఇక్కడ సిలబస్ అని ఉండేది, ఆ ఆప్షన్ తీసేసి ఇక్కడ యూజర్ మాన్యువల్ అని ఇవ్వడం జరిగింది. మరి ఈ యూజర్ మాన్యువల్ చూస్తే మనకు దాదాపుగా అన్ని రకాల సందేహాలు క్లియర్ అవుతాయి. అలాగే అప్లై చేయాలంటే ఏమేం కావాలి అనే దాని మీద కూడా ఒక అవగాహన రావడం జరుగుతుంది. మరి ఈ యూజర్ మాన్యువల్ ను మనం ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే యూజర్ మాన్యువల్ అంటూ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మరి యూనివర్సిటీస్ ఫ్యాకల్టీస్ రిక్రూట్మెంట్ కి యూజర్ మాన్యువల్ అంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు వెబ్సైట్ ను ఎలా ఓపెన్ చేయాలి, ఎలా లాగిన్ కావాలి, ఎలా రిజిస్టర్ కావాలి, రిజిస్టర్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ లోకి ఎలా వెళ్ళాలి, తర్వాత అప్లై చేసేటప్పుడు ప్రొఫైల్ డీటెయిల్స్ ఎలా మరి అప్డేట్ చేయాలి, తర్వాత ఎలా అప్లై చేయాలి, ఫీజు ఎలా పే చేయాలి, ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇక దాంతో పాటు చేంజ్ మొబైల్ నంబర్, మరి అప్లై చేసిన తర్వాత ఏమైనా మొబైల్ నంబర్ మార్చుకోవాలంటే ఎలా మార్చుకోవాలి, తర్వాత అప్లై చేసిన తర్వాత ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి రివర్ట్ అప్లికేషన్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. తర్వాత దీనికి సంబంధించి ఏవైనా గ్రీవెన్సెస్ రైజ్ చేయాలంటే రైజ్ గ్రీవెన్స్ అంటూ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ మీరు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మీరు ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్ ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ .apcfss.in అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయంగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది వెబ్సైట్ అనేది. ఈ వెబ్సైట్ లో మనకు అప్లై చేయాలంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్, డిపార్ట్మెంట్ లాగిన్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మరి మీరు అప్లై చేయాలంటే మొదటగా క్యాండిడేట్ లాగిన్ అనే దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇక్కడ ఓపెన్ అవుతుంది.
ఈ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకు క్యాండిడేట్ లాగిన్ అనే దాంట్లో ఇఫ్ న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ అని ఉంది. అలాగే ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి వారికి ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు కొత్తగా రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ హియర్ అనేది క్లిక్ చేయాలి. లేదా ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి వారైతే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి వాటిని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేయాలి. మొదటగా రిజిస్టర్ అవుతున్నటువంటి వారు ఇక్కడ రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ లో పర్సనల్ డీటెయిల్స్ మొదటగా అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్ లో ఇండియనా ఓవర్సీస్ సిటిజనా అని అడుగుతుంది. ఇండియన్ అయితే ఇండియన్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేయాలంటే కంపల్సరీగా ఆధార్ నంబర్ అనేది ఉండాలి. ఆ ఆధార్ కు మొబైల్ నంబర్ కూడా లింక్ అయి ఉండాలి. మీకు ఆధార్ నంబర్ ఉండి మొబైల్ నంబర్ మీతో లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవడం కష్టం. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఫస్ట్ మీ ఆధార్ నంబర్ కు మొబైల్ నంబర్ ను కరెక్ట్ గా లింక్ చేసుకోవాలి. అది కూడా ఓటీపీ వస్తుంది కాబట్టి ఓటీపీ ఉన్నటువంటి ఆధార్ నంబర్ కావాలి. కాబట్టి ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ కు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇంకోసారి మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ కరెక్ట్ అంటూ చెక్ బాక్స్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది. ఈ విధంగా మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మీ ఆధార్ కు ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటుందో అటువంటి మొబైల్ నంబర్ కు ఓటీపీ అనేది వస్తుంది. ఇక మీకు ఓటీపీ అనేది వచ్చిన తర్వాత మీరేం చేయాలి, మీకు నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేయండి అంటూ ఆప్షన్ వస్తుంది. మీరు అక్కడ మీకు పంపించినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఎప్పుడైతే మీరు మీకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారో అప్పుడు మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరు ఏదైతే మొబైల్ కు రిజిస్టర్ అయి ఉంటారో అంటే అక్కడ నంబర్ ఇచ్చింటారో ఆ నంబర్ కు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. కాబట్టి మీకు ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ అనేది అప్లై చేయాలంటే కంపల్సరీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీ యొక్క మొబైల్ నంబర్ కు వస్తుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ని మీరు మరలా రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటూ మిమ్మల్ని అడుగుతుంది కదా, అక్కడ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని క్లిక్ చేస్తేనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఎంటర్ యువర్ నేమ్ అని ఉన్న చోట మీ మొబైల్ కు వచ్చినటువంటి యూజర్ నేమ్, తర్వాత ఇక్కడ పాస్వర్డ్ దగ్గర మీ యొక్క పాస్వర్డ్, తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేస్తే మీరు మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అవుతారు. ఆల్రెడీ మీరు టెట్ ఇటువంటి దరఖాస్తు చేసి ఉంటే సేమ్ అదే విధంగానే మనకి ఇందులో అప్లికేషన్ ఫామ్స్ అనేవి కూడా అంటే అదే ప్యాటర్న్ లో కనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే మీ యొక్క వివరాలన్నీ కూడా ఎంటర్ చేసి లాగిన్ అవుతారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క వివరాలన్నీ కూడా ఆటోమేటిక్ గా కనిపిస్తాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది. ఇందులో టోటల్ గా 3 స్టెప్స్ ఉన్నాయి. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, తర్వాత అప్లై పోస్ట్ అంటే మీరు అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది, తర్వాత పేమెంట్ ఫీజు అనేది కట్టాలి. మీరు ఎప్పుడైతే మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతారో అప్పుడు మీ యొక్క వివరాలు ఆటోమేటిక్ గా అంటే రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు ఇచ్చింటారు కదా ఆ వివరాలు ఆటోమేటిక్ గా ఇందులో రిఫ్లెక్ట్ అవుతాయి. ఏవేవి రిఫ్లెక్ట్ అవుతాయంటే మీ పేరు, తర్వాత మీ ఆధార్ నంబరు, మీ మొబైల్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, దాంతో పాటు మీ ఫోటో కూడా ఇక్కడ ఫోటో ఉంది కదా, ఇక్కడ ఆధార్ లింక్డ్ ఫోటో అనేది కూడా ఇక్కడ ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. ఎవరికి ఇండియన్ సిటిజన్స్ అయితే, అదే ఓవర్సీస్ సిటిజన్స్ అయితే వారికి అక్కడ ఫోటో అనేది కనిపించదు. వారు మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇండియన్ అయితే ఆటోమేటిక్ గా మీ ఫోటోతో సహా వచ్చేస్తుంది. ఇక మీరు ఇందులో మిగిలిన సమాచారం అంటే పాన్ నంబర్, తర్వాత మీ జెండర్ మెయిలా ఫీమేలా, తర్వాత మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారు అనే ప్లేస్, తర్వాత మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, తర్వాత మీ క్యాస్ట్ ఏంటి, ఆ క్యాస్ట్ లో సబ్ క్యాస్ట్ ఏంటి, ఇటువంటి వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మీరు టూకీగా చూసుకుంటే అప్లై చేసేటప్పుడు ఇవన్నీ సిద్ధంగా పెట్టుకుంటే మీరు ఈజీగా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు క్యాస్ట్ ఎంటర్ చేసిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక ఈమెయిల్ అడ్రస్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు కమ్యూనికేషన్ డీటెయిల్స్, ప్రస్తుతం మనం పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసాం. దాని తర్వాత మనకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. కమ్యూనికేషన్ డీటెయిల్స్ లో మీ స్టేట్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారు, ఆ రాష్ట్రంలో మీ జిల్లా ఏంటి, మీ మండలం పేరేంటి, మీ పిన్ కోడ్ ఏంటి, తర్వాత మీ డోర్ నెంబర్ ఏంటి, మీ ల్యాండ్ మార్క్, మీ ఇంటికి ల్యాండ్ మార్క్ ఉంటుంది కదా దగ్గరలో ఏదైతే ఉంటుందో అది,
ఈ విధంగా కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఇక పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత రిజర్వేషన్ డీటెయిల్స్. రిజర్వేషన్ డీటెయిల్స్ అంటే మరి ఏమన్నా మీకు ఎక్స్ట్రాగా ఎక్స్ సర్వీస్ మెన్నా అయ్యారా కాదా. ఎక్స్ సర్వీస్ మెన్ కాకపోతే జస్ట్ నో అని సెలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేస్తే మీ సర్వీస్ లెంత్ ఎంత, అంటే ఎన్ని సంవత్సరాలు పనిచేశారు, మరి దాంతో పాటు మీ ఎక్స్ సర్వీస్ మెన్ కు సంబంధించిన సర్టిఫికేట్ ని కూడా అప్లోడ్ చేయాలి. అలాగే పిడబ్ల్యూడి అంటే ఫిజికల్ పిహెచ్ అయితే మీరు ఎస్ అని క్లిక్ చేయాలి. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ని కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ లేకపోతే నో అని సెలెక్ట్ చేసేస్తే ఇక్కడ అయిపోతుంది. ఇవి రిజర్వేషన్ డీటెయిల్స్. తర్వాత అదర్ డీటెయిల్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. గూగుల్ స్కాలర్ ఐడి, ఎస్పిఓపియుఎస్ ఐడి, ఓఆర్సి ఐడి, హెచ్ ఇండెక్స్, ఐ ఇండెక్స్ అంటూ కూడా ఇవన్నీ కూడా అదర్ డీటెయిల్స్ అంటూ అడిగారు. మరి ఇవన్నీ కూడా మీకు పిహెచ్డికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దాన్ని అంతా కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మనకు స్టార్ గుర్తు అనేది లేదు కాబట్టి ఇది ఉంటేనే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే మీరు వదిలేయచ్చు. మరి ఉంటే కంపల్సరీగా ఎంటర్ చేయండి, లేకపోతే ఇక్కడ స్టార్ గుర్తులు లేవు కాబట్టి ఇవి ఎంటర్ చేయకపోయినా సబ్మిట్ చేయవచ్చు. అదర్ డీటెయిల్స్ ఇంకా ఎంటర్ చేయకపోవడం మీ ఇష్టం. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ అనేది కనిపిస్తుంది. ఈ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసి మనం నెక్స్ట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక మనం ఈ విధంగా ఎప్పుడైతే నెక్స్ట్ అని క్లిక్ చేస్తామో దీంతో మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ అయిపోతాయి. ప్రొఫైల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మనం అప్లై పోస్ట్ అనే దాంట్లోకి వెళ్తాం. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ అప్లై పోస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మనం మొత్తం 19 యూనివర్సిటీస్ అన్ని కూడా కనిపిస్తాయి. యూనివర్సిటీస్ డీటెయిల్స్ తో పాటు ఇక్కడ టోటల్ గా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఆ యూనివర్సిటీలో, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మరి మీరు దేనికి రెగ్యులర్ ఎన్ని, బ్యాక్లాగ్ ఎన్ని, ఇలా టోటల్ గా అన్ని వివరాలు కనిపిస్తాయి. మీరు ఏ యూనివర్సిటీకి దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అప్లై నౌ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు అప్లై నౌ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై నౌ అని క్లిక్ చేసి ఉంటారో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ లిస్ట్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. మరి ఇందులో మీరు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేశారో ఆ పోస్ట్ కి ఏమేమి అర్హతలు ఉండాలి అంటే డిగ్రీ ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, నెట్ సెట్ స్లెట్ ఇటువంటివి ఉండాలి, పిహెచ్డి ఉండాలి. ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన వివరాలు కూడా అన్ని కూడా అడుగుతుంది. ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తాయి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా. మీరు ఒకవేళ దీనికి ఇంకా అడిషనల్ గా కొద్దిమంది డబుల్ పీజీ చేసి ఉండొచ్చు లేదా డబుల్ డిగ్రీ ఉండవచ్చు, అటువంటివి ఏవైనా మీరు ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ దానికి ఎదురుగా ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ లేదా యాడ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. వాటిని క్లిక్ చేసి మీరు వాటిని మోడిఫై కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మీకు అండర్ గ్రాడ్యుయేషన్ లో మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో, మీరు ఏదైతే కోర్స్ చేశారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మీరు ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ సబ్మిట్ సేవ్ ఆర్ కంటిన్యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేయవచ్చు. ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్ చూడండి. డిగ్రీ, పీజీ, నెట్, స్లెట్, అలాగే పిహెచ్డి, పోస్ట్ టీచింగ్ ఆర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. పిహెచ్డి తర్వాత ఏదైనా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కు సంబంధించిన వివరాలు కూడా మీరు ఇందులో ఎంటర్ చేయవచ్చు. దాంతో పాటు ఇంకా మిగిలిన వివరాలు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. పోస్ట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ తో పాటు మిగిలిన వివరాలు ఇంకా ఏవైనా ఉంటే వాటిని కూడా మీరు ఎంటర్ చేయవచ్చు. ఇక్కడ చూడండి. తర్వాత రీసెర్చ్ పేపర్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత మీరు ఏవైనా పబ్లిష్ చేశారా, తర్వాత మీకు ట్రాన్స్లేషన్ వర్క్స్ ఏవైనా ఉన్నాయా, తర్వాత ఇన్నోవేషన్ పెడగాగి ఏదైనా చేశారా, పబ్లిష్డ్ బుక్స్ లేదా చాప్టర్ డీటెయిల్స్ ఏవైనా ఉన్నాయా, ట్రాన్స్లేషన్ వర్క్స్, ఇన్నోవేటివ్ పెడగాగి, డిజైన్ ఆఫ్ న్యూ కరికులం ఆర్ కోర్స్, మూక్స్ కోర్సెస్ ఏవైనా ఉన్నాయా, ఈ కంటెంట్ ఏదైనా చేశారా, రీసెర్చ్ గైడెన్స్ ఏమైనా ఉందా, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, మీ పేరు మీద పేటెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా అవార్డ్స్ లేదా ఫెలోషిప్స్ ఏమైనా చేశారా, కాన్ఫరెన్స్ పేపర్స్ ఏమైనా సబ్మిట్ చేశారా, లేదా ఇన్వైటెడ్ లెక్చర్స్ ఏమైనా చేశారా, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అడుగుతుంది. ఒకవేళ ఇవన్నీ కూడా ఎక్కువగా పిహెచ్డి డైరెక్ట్ గా చేసినటువంటి వారికి ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ రీసెర్చ్ చేసినటువంటి వారికి ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఉంటే మీరు వీటిని ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు. జస్ట్ మీరు పీజీ ఉండి నెట్ సెట్ అయిపోయిందంటే పీజీ సెలెక్ట్ చేసుకుని నెట్ సెట్ ఈ క్వాలిఫికేషన్స్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. ఎటొచ్చి పిహెచ్డి ఉన్నటువంటి వారికి ఇవి అదనంగా ఉంటాయి కాబట్టి ఈ అదనపు క్వాలిఫికేషన్స్ ఉంటే మరి మీ పేరు లిస్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసేటప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ కు పరీక్ష ఉంటుంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కు వీటన్నిటికీ కూడా ఫస్ట్ ప్రిలిమినరీ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. అప్లై చేసినటువంటి వారందరిలో నుంచి ప్రిలిమినరీ లిస్ట్ రిలీజ్ చేస్తారు. కాబట్టి ఆ లిస్ట్ లో ఇవన్నీ కూడా ఎక్కువగా క్వాలిఫికేషన్స్ అదనపు క్వాలిఫికేషన్స్ ఎక్కువగా ఉంటే సెలెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇటువంటి వారికి ఇవన్నీ కూడా అదనపు అర్హతలుగా మనం భావించవచ్చు. ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేసేయండి. మీరు ఏదైనా ఇంకా ఎక్కువగా ఉంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఇచ్చారు. మనం ఇక్కడ యాడ్ అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో న్యూ క్వాలిఫికేషన్ అంటూ వాటిని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని క్వాలిఫికేషన్స్ యాడ్ చేసుకోవడానికి అన్ని రకాల ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీతో ఉంటే వీటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మీరు స్కాన్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసి అప్లై చేయవచ్చు. ఈ విధంగా అప్లై పోస్ట్ అనేది అంతా కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పేమెంట్ అనే ఆప్షన్ కు వెళ్తాం. ఇక్కడ అవన్నీ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కన్ఫర్మ్ అండ్ పే అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు పేమెంట్ కు వెళ్తాం. మీరు ఎన్నైతే అప్లై చేస్తారో దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది వస్తుంది. దాని తర్వాత మనం ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ మనం అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. తర్వాత మనకి ఇక్కడ మీరు ఏదైతే యూనివర్సిటీలో అప్లై చేస్తారో ఆ పోస్ట్ కు సంబంధించి దానికి ఎదురుగా ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు. దీంతో ప్రింట్అవుట్ అనేది తీసుకున్న తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత ఏమైనా ఫోన్ నంబర్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ మొబైల్ నంబర్ అనే ఆప్షన్ కూడా లేదా అప్డేట్ మొబైల్ నంబర్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈ ఆప్షన్ ఉపయోగించుకొని మీరు మీ యొక్క మొబైల్ నంబర్ ని కూడా మార్చుకోవచ్చు. అలాగే ఏదైనా మనం సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఇంకా ఏవైనా తప్పులు ఉన్నట్టయితే మీకు రివర్ట్ అప్లికేషన్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ ఆప్షన్ ఉపయోగించడం ద్వారా మీరు ఇదివరకే ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ పూర్తిగా డిలీట్ చేసేసి మరలా మీ యొక్క ఆప్షన్స్ ను ఏవైతే మీ తప్పులు ఉంటాయో వాటిని మార్చుకోవడానికి కూడా ఇక్కడ రివర్ట్ అప్లికేషన్ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మీకు దీనికి సంబంధించి ఏవైనా గ్రీవెన్సెస్ అనేవి ఉంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా, టెక్నికల్ పరంగా ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే ఆ గ్రీవెన్సెస్ ని కూడా మీరు పంపవచ్చు. ఆ గ్రీవెన్సెస్ ఆధారంగా మార్పులు చేర్పులు అప్లికేషన్ లో కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఏవైనా తప్పులు ఉంటే గ్రీవెన్సెస్ అనేవి కంపల్సరీగా సబ్మిట్ చేయండి. ఈ విధంగా మీరు ఈ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2026-27 అనే దానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదంతా మీరు చూసినట్లయితే ఏదైతే ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేసినటువంటి యూజర్ మాన్యువల్ ఉందో ఈ యూజర్ మాన్యువల్ లో ఉన్నటువంటి సమాచారం అంతా గమనిస్తే మీరు ఈజీగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ సమాచారం మీకు అందించడం జరుగుతుంది. మరి యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2026-27 సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నా కూడా మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.